ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఈ 4వ ఆదివారపు ఆరాధనని ప్రార్థన ద్వారా మనం మొదలు పెట్టుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గత కాలం అంతా మీ కృపలో మమ్మలను, సంఘాన్ని మీరు క్షేమంగా సజీవులుగా ఉంచారు. ఈ భయంకరమైన విపత్కాలంలో ప్రభా మీ హస్తము మాకందరికీ తోడుగా ఉంచి ఏ అపాయమునకు, ఏ హానికి, ఏ కీడుకు మమ్మల్ని కానీ సంఘాన్ని కానీ మీరు అప్పగించకుండా ప్రభా మీ కృపలో మీరు ఎక్కడ నేను మమ్మల్ని అందరినీ దాచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 4వ పునరుత్థానంలో ప్రభా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించుకునే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ హస్తాలకు మమ్మల్ని మీ దాసుని అప్పగిస్తూ ఎక్కడెక్కడి నుంచి బిడ్డలు ఈ వాక్యం వింటున్నారో, ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక కీర్తన పాడుకొని దేవుని మహిమపరుచుకుందామండి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారినె, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారినె, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మీరున్న స్థలాల్లోనే 2 చేతులను పైకెత్తి ఆరాధన చేసుకుందామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
పరమా తండ్రి మీకే స్తోత్రం. యేసు రాజా మీకే స్తోత్రం. యేసు రాజా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు నాయన కీర్తనలోను ఆరాధనలోను మీరు మహిమపరచబడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి నీ ప్రశ్నము మేము ఇదిగో తండ్రి నీ వాక్యం కొరకే మేము కనిపెట్టుకుంటుండగా మీ దాసును మీ సిలువ చెంత మార్గపొచ్చి ప్రభా రానున్న వారం అంతట్లో ప్రభా మేము బ్రతకడానికి కావాల్సిన నీ జీవవాక్యాన్ని ప్రభా మీరు నాయన మీ దాసుని నోట నుండి మాట్లాడుతూ అది అర్థం చేసుకుని దాన్ని విని గ్రహించి ఆ ప్రకారంగా మా జీవితాలు మేము జీవించగలిగినట్లు మీ కృపను మాకు అందరికీ దయచేయమని పరిశుద్ధాత్ముడా మీ హస్తాలకు మీ దాసుని అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పునరుద్ధాన దినంలో మీ అందరితో వాక్యం పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు చక్కని కీర్తన విన్నాం, అలాగే ఆరాధన చేశాం. మరి పరిశుద్ధ లేఖన భాగం కూడా ఒక మాట మనం ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. మహిమగల తండ్రి, చదవబడిన ఈ లేఖన భాగం నుంచి కొద్ది మాటలు మాతో మాట్లాడండి. నీ దాసునిగా నన్ను బలపరచండి. నా తండ్రి, వినగలిగే చెవులు, గ్రహించే మనస్సును ఈ బిడ్డలందరికీ దయచేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పిన మాట మరొకసారి అందరూ చెప్పండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున రక్తము యొక్క విలువ అనే విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. రక్తము యొక్క విలువ, యేసుక్రీస్తు ప్రభువు గురించి వ్రాయబడిన ఈ మాటలు అసలు ఎందుకు యేసుక్రీస్తు మన కొరకు రక్తము కార్చవలసి వచ్చింది, ఆయన ప్రాణము పెట్టవలసి వచ్చింది, ఆయన రక్తములో ఉన్న విలువ ఏమిటి, అసలు రక్తమే ఎందుకు? లేవీకాండము 17వ అధ్యాయము 11వ వచనంలో ఓ చక్కని మాట ఉంటుంది. రక్తము దేహమునకు ప్రాణము. రక్తము దేహమునకు ప్రాణము. నిజమే. ఎందుకు అనంటే మనిషిలో శరీరము, ఆత్మ, ప్రాణము ఈ మూడు ఉంటాయి. ప్రాణ, ఆత్మ, శరీరాలు మూడు కలిగిన వాళ్లే జీవులు. అవి జంతువులు కానివ్వండి,
మనము కానివ్వండి. అయితే జంతువులకును మనకును ఒక తేడా ఏమిటంటే, ఈ సృష్టిలో దేవుని చేత సృజింపబడిన సృష్టమంతయు భూమి మట్టికే పరిమితం. కానీ సృష్టిలో దేవుని చేతితో చేయబడిన నరులమైన లేదా మానవులమైన మనము అతి శ్రేష్టమైన వారము. కాబట్టి దేవుడు మనల్ని ప్రత్యేకముగా ఈ భూమి మీద చూస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద అందరూ పాపులే. అయితే దేవుని యొక్క మాట ధిక్కరించినందువల్ల, ఆదాము హవ్వల వల్ల మనుషులకు పాపము అనేది వచ్చింది. ఈ రోజున మనము ఈ పాపము పోగొట్టుకోవటానికి ఏం చేయాలి అని చాలా మంది ప్రయత్నిస్తూ ఉండేవారు. అయితే మోషే ధర్మశాస్త్రము వచ్చిన తరువాత రక్తం యొక్క విలువ మనుషులకు చెప్పబడింది. ఏమిటి అనంటే, ముందుగా రక్తములో ఉన్న పవిత్రత లేదా అందులో ఉన్న శక్తి విలువ ముందు ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారికి అర్థమైంది. ఒక గొర్రె పిల్లను వధించి ఎవరి గడప కమ్ములకైతే ఒక రాత్రి పూసుకుంటారో వారిని సంహార దూత ఏమీ చెయ్యదు అని. ఎవరైతే ఎవరి గడప మీదైతే గొర్రెపిల్ల యొక్క నిష్కళంకమైన గొర్రెపిల్ల యొక్క రక్తము పూయబడి ఉండదో వారి ఇంటిలో వారి సంతానములో ప్రథమ సంతానము హతము చేయబడతాదని దేవుని చేత ఆ రాత్రి చెప్పబడింది. అది నిజముగానే జరిగింది. ఆనాటి నుండి దేవుడు చెప్పినటువంటి ఈ మాట ప్రకారం రక్తానికి ఎంత విలువ ఉందో తెలిసింది. నేను ముందే చెప్పాను, రక్తము అనగా ప్రాణము లేదా జీవము. ఈ రోజున ఈ రక్తము యొక్క విలువను మరింత మనము తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆనాటి నుండి చాలామంది ఏ విషయం చేసినా పాపాన్ని పోగొట్టుకోవటానికి ఆ కాలం నుండి జంతువుల యొక్కయు పక్షుల యొక్కయు రక్తాన్ని ప్రోక్షించుకొని, దేవా నేను పాపం చేశాను అని సంవత్సరానికి ఒకసారి వారి రక్తాన్ని ప్రోక్షించుకొని గుర్తులు వేసుకుని వాళ్ళు అబ్బా నా పాపం పోయింది అని వాళ్ళు సంతృప్తి చెందుతూ ఉండేవారు. కానీ దానివల్ల పరిపూర్ణమైన ఆనందము, నిజమైనటువంటి సంతృప్తి వారికి కలగల. కానీ బైబిల్తో సహా కొన్ని గ్రంథాలు చెప్తాయి, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం భవశ్యకం తద్ రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగమని. అనగా మానవుని యొక్క పాపము పరిహరించబడటానికి రక్తము అవసరమే. కానీ అది కోడెల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము మూలముగా కాక ఒక పుణ్య పురుషుని యొక్క అనగా ఒక పరిశుద్ధ పురుషుని యొక్క రక్తము మాత్రమే మానవుని యొక్క పాపమును కడిగి పవిత్రపరిచి వాటి నుంచి మనిషికి విడుదల ఇచ్చి నిత్య జీవ రాజ్యానికి వారసులు చేస్తాది అని అర్థం. కానీ నీ కోసం నా కోసం ఏ పుణ్య పురుషుడు వచ్చి రక్తము కార్చగలడు? నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, అప్పటికైనప్పటికీ పుణ్య పురుషుడు ఎలాగా లేరు. కాబట్టి ఈ పశువుల రక్తంతోనే సంతృప్తి చెందుతూ ఉండేవారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనంలో చక్కని మాట ఇక్కడ వ్రాయబడి ఉంటుంది దాని గురించి. ఏమనంటే, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిదలు చల్లుటయు శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. దేవునికి స్తోత్రం. నిజమే కదా, పశువుల యొక్కయు పక్షుల యొక్కయు రక్తము ప్రోక్షించుకునే నేను శుద్ధీకరించబడ్డాను అనుకుంటే, నిజముగా ఒక పుణ్య పురుషుడు వచ్చి తన రక్తముతో నేను శుద్ధి చేస్తే మరింత ఎంత నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు, లేదా ఎంత మరి నువ్వు నిజంగా కాన్ఫిడెన్స్ కలిగి ఉంటావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నా దేవుడు చెప్తున్న మాట అదే, లేదా పరిశుద్ధ గ్రంథములో వాక్యం చెప్తున్న మాట అదే. ఈ కోడలు గొర్రెలు పశువుల రక్తము కాదు, కానీ ఒక పుణ్య పురుషుని యొక్క రక్తం కావాలి. ఎవరిస్తారు? అందుకే తండ్రి అయిన దేవుడి అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకమై ఉన్నాడు. అలాగే ఆయన తండ్రి అయిన దేవుడు ఉన్న కాలము నుండి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మానవుల యొక్క పాపము పరిహరించడానికి తానే దేవుడై ఉండి ఒక మనిషిగా ఈ భూమి మీదకి రావటానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? అధికారం చెలాయించడానికి కాదు, గొప్ప పదవులు చేయటానికి కాదు, కానీ
మానవుల యొక్క పాపము పరిహరించటానికి ఆయనే పరిశుద్ధ రక్తము ఒలికించటానికి ఈ భూమి మీదకి వధించబడి గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మనుషుల వలె ఆయన కూడా బాప్తిస్మం పొందినప్పుడు యోహాను గారు అనగా ప్రవక్త అయినటువంటి యోహాను గారు అంటాడు, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని. నిజమే, ఎంత అద్భుతమైన మాట. ఈ లోకంలో ఎందరూ ఉన్నా లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఈయనే. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని ఆయనను వెంబడించండి అని చెప్పాడు. ఆ క్షణము నుంచి అనేక మంది యేసు ప్రభుని వెంబడించారు. ఆయన యొక్క చక్కని మాటలు విన్నారు. ఆఖరికి 33.5 ఏళ్ల వయస్సులో యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ఉన్న ప్రతి మానవుని యొక్క పాప పరిహారార్థమై ఆయన యుక్తకాలమందే భక్తిహీనులమైన మన కొరకు ఆయన కలువరి శిలువలో రక్తము కార్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్తము మనుషులు అక్కడ ఉన్న భక్తిహీనులు గుద్దినందు వల్ల రక్తము కారింది, కొరడాలతో కొట్టినందు వల్ల రక్తము కారింది, ఆయన ముళ్ళ కిరీటం పెట్టినందు వల్ల రక్తము కారింది. అంతేకాదు, ఆయన చేతులకు కాళ్లకు మేకులు దిగగొట్టడం వల్ల రక్తము కారింది, ఆయన పక్కలో బల్లిముతో పొడిచినందు వల్ల రక్తము కాలింది. ఆ పూర్తిగా ఆయనకున్న రక్తమంతయు ఒలికించి భూమి మీద మనిషి అనే ప్రతి ఒక్కరి యొక్క పాపమును పరిహరించటానికి తన ప్రాణముతో సహా సర్వమును అర్పించగలిగిన వాడు, మన పాపములను మోసుకుపోయి పరిహారం ఇచ్చిన యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం ఇందాక చదువుకున్నాం కదా, మనం మరొకసారి నేను చదువుతున్నాను. యోహాను రాసిన 1వ పత్రిక 7వ వచనంలో, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. ఈ రోజున ఏదైనా ఒకవేళ పాపంతో ఉన్నావేమో, ఏదైనా ఇంకా దాచుకున్న దోషంతో ఉన్నావేమో, పరిశుద్ధులుగాను యథార్థవంతులుగాను భక్తిపరులుగాను దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా నువ్వు జీవించగలిగినప్పుడే ఆయన రాజ్యానికి ఆయనతో పాటు వారసుడిగా మార్చబడతావు. ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన సమాధిని లేదా మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడిగా వచ్చి పరిశుద్ధుడిగానే బ్రతికి పరిశుద్ధుడిగా జీవించాడు. కాబట్టి పరిశుద్ధార్థం మనకి ఒలికించిన ఆయన తిరిగి తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ పాపం పరిహారం కావటానికి క్రీస్తు యొక్క రక్తం ఎంత అవసరమో కదా. ఈ రోజున మనందరి జీవితాల్లో మనందరము కూడా దేవుని యొక్క మాటను, మరొక మాట హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 9వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చదవాలనుకుంటున్నాను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తమే ఎందుకు అవసరమని అంటే ఖచ్చితంగా అవసరమే. రక్తమే విలువైనది. యేసుక్రీస్తు రక్తమే నీ పాపములను కడిగి నిన్ను పవిత్రపరిచేది. ఎప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన రక్తము నా పాపములు కడిగి పవిత్రపరుస్తుంది నేను నమ్మి నీ పాపములు ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెడితే ఆయన అమూల్యమైన రక్తము నీ సమస్త పాపములను కడిగి సమస్త దుర్నీతి నుంచి నీకు విడుదల ఇస్తాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క రక్తమును గురించిన విలువను కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా పాపముల నుంచి విమోచన కలుగును. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా తండ్రి అయిన దేవునితో సమాధానము కలుగును. మన పాపము నుండి, మలిన శరీరముల నుండి నీకు శుద్ధీకరణ ఆయన దయచేయును. హృదయం పరిశుద్ధపరచబడుతుంది. క్రీస్తు రక్త ప్రోక్షణ వల్ల పాప శాపములపై నీవు విజయాన్ని జయించి దేవుని యొక్క రాజ్యానికి వారసురాలు అవుతావు. పాప క్షమాపణ, నిత్య జీవము అనే గొప్ప విలువైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. అంటే ఇక్కడ పాప క్షమాపణ పొందుతావు,
నిత్య జీవము అనే పరలోక రాజ్యానికి నువ్వు చేర్చబడతావు. ఎలాగా అంటే నేను ముందే చెప్పాను, రక్తము జీవము అని. క్రీస్తు యొక్క రక్తములో నీవు ఎప్పుడైతే కడగబడతావో నిన్ను ఆయన నిత్య జీవ రాజ్యానికి తీసుకువెళ్ళాడు అని అర్థం. ఎందుకంటే ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి. 7వ మాట, నీతిమంతులుగా ఆయన రక్తము నిన్ను తీర్చుతుంది. 8, శరీర ఆత్మీయ రోగముల నుంచి నిన్ను స్వస్థపరుస్తుంది. నిజమే, నీవు ఎటువంటి వ్యాధిలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి దురాత్మ శక్తులతో బాధించబడుతూ ఉన్నా, యేసయ్యా నీ రక్తము నా మీద ఉంచండి, నీ రక్తము నాకు కావాలని అడిగితే గనక ఆయన అమూల్యమైన రక్తం నీ మీద ప్రోక్షిస్తాడు. వెంటనే ఆ దయ్యపు శక్తులు నీ శరీరాన్ని నిన్ను వదిలి పారిపోతాయి. సంపూర్ణ స్వస్థత, విడుదల ఆయన నీకు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. క్రీస్తు రక్తము నీకు, నీ కుటుంబానికి గొప్ప కంచెగా ఉంటుంది. మనందరికీ తెలుసు, యోబు నీతిమంతుడిగా ఉండి దేవుని మీద ఆధారపడి బ్రతికాడు కాబట్టి ఆయన యోబుకు, తన భార్య బిడ్డలకు, తనకు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేశాడు. సాతాను అతనిని పాడు చేయాలి, లేదా అతన్ని డిస్టర్బ్ చేయాలి, అతను నాశనం చేయాలనుకున్నా ఏమీ చేయలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఆయన కంచె యోబుకు, తన కలిగిన సమస్తం మీద ఉంచాడు. ఈ రోజున యేసుక్రీస్తు యొక్క రక్తము అంటే సాతానికి చాలా భయం. అందుకే మనకు భయం కలిగినప్పుడు మాట అంటాం, యేసు రక్తమే జయం. ఈ రోజున నీకు భయం కలిగినప్పుడు, సాతాను నీ మీదకి వస్తున్నాడు అనుకున్నప్పుడు, క్రీస్తు నీ రక్తము నా చుట్టూ, నా బిడ్డల చుట్టూ వేయండి ప్రభువా అంటే ఆనాడు యోబుకేసిన కంచెను ఆయన రక్తము ద్వారా నీ చుట్టూ వేస్తాడో వెంటనే నువ్వు ప్రశాంతమైన జీవితం జీవిస్తావు. సాతాను దూరముగా పారిపోతాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ఎఫెసీ 2:13 చెప్తుంది, తండ్రికి నీకు మధ్యవర్తిగా ఉండి ఏక శరీరులుగా నేను చేస్తాను. తండ్రికి నీకు మధ్యవర్తిగా ఉండి ఆయన రక్తము ద్వారా నిన్ను కడిగి పవిత్రపరిచి ఆయన నీకును ఆయనకును శిలువ మీద ఏలాడి ఆయనను నీకును మధ్యవర్తిగా ఉండి తండ్రితో నీకు సమాధానము ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో చక్కని మాట నేను చదువుతున్నాను. 53వ వచనం, కావున యేసుట్లను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునైనది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. ఎంత అద్భుతమైన మాట! ఆయన శరీరము ఎవరైతే తినగలుగుతారో, ఆయన రక్తము ఎవరైతే త్రాగగలుగుతారో వారిని అంత్యకాలమందు ఆయన పరలోక రాజ్యమునకు తీసుకువెళ్తాను, లేపుతాను అంటున్నాడు. అంతేకాదు ఆయన అన్న మాట, నా యందు వారును, వారి యందు మేము ఉంటామంటున్నాడు ఆయన. నిజమే కదా? అంటే క్రీస్తు యొక్క రక్తము నీ మీద ప్రోక్షించబడితే నీ పాపముల నుంచి శుద్ధీకరించబడతావు. దేవుని బల్లలో చేయి పెట్టి ఆయన రక్తమును నీవు త్రాగిన ఎడల ఆయన నీలో ఉండి, అనగా జీవము నీలో ఉండి నిత్య జీవ రాజ్యమునకు నిన్ను అంత్యకాలమును తోడ్కొని వెళ్తాది. అంత ప్రశస్తమైన క్రీస్తు యొక్క రక్తాన్ని, దాని యొక్క విలువను తెలుసుకొని, ప్రభువా నీ రక్తము అందుకోసం నా కొరకు కాచావా, ఎంత జాలి నా మీద, ఎంత ప్రేమ నా మీద, ఎంత దయ నా మీద అని చెప్పి క్రీస్తు యొక్క రక్తములో ఉన్న విలువను ఎరిగిన నీవు ఎల్లప్పుడూ ఆయన మహిమార్థమై జీవిస్తూ గొప్ప కార్యము చేసిన దేవునికి కృతజ్ఞురాలవై ఎల్లప్పుడూ జీవించు. నీవు, నీ కుటుంబము వర్ధిల్లతాది. ఆయన నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నీ కోసమే క్రయధనముగా మార్చబడ్డాడు. సాతాను బంధకాల్లో ఉన్న నిన్ను ఆయన సాతాను నుంచి విడిపించటానికి క్రయ వెల చెల్లించి, అంటే రక్తాన్ని చెల్లించి నిన్ను ఆయన కొన్నాడు. అందుకే ఈ రోజు నుంచి నీ పాపములు ఒప్పుకొని విడుదల పొంది నువ్వు ఎన్నిసార్లు క్షమించమన్నా క్షమించడానికి సిద్ధపడి ఆ దేవునికి నీవు ప్రియమైన బిడ్డగా ఉండి ఆ పరలోక రాజ్యానికి వారసురాలిగా మార్చబడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు
క్రీస్తు యేసు యొక్క రక్తము నిత్యము జీవము గలది అని ఎరిగిన బిడ్డగా ఆయన యందు నిలిచి ఉండు. ఆయన నిన్ను నిత్య జీవ రాజ్యానికి తప్పక తీసుకుని పోతాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినములు మరొకసారి మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మీ యొక్క రక్తపు విలువను గురించి మాకు తెలియచేశారు. మా పాపములు మేము ఎదుట ఒప్పుకొనినప్పుడు మాకు పాపము నుంచి విడుదల, సమస్త దుర్నీతి నుంచి విడుదల మాకు ఇచ్చి నీ యొక్క రాజ్యమునకు వారసులుగా మమ్మల్ని చేస్తానన్నావు. ఇదిగో నా తండ్రి, నీ రక్తము మా మీద ఉంటే సాతాను పారిపోతాడని మాతో చెప్పావు. నా తండ్రి, మమ్మల్ని నీతిమంతులుగా మార్చి నీలో మమ్మల్ని ఉంచుకొని నీ రాజ్యానికి వారసులుగా చేసుకోవటానికి మీరు చేసిన ఈ గొప్ప శిలువ యాగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈ దినము ఎందరి బిడ్డలైతే ఈ మాటలు విని అంగీకరించి నీ యొక్క రక్తము నాకు అవసరమే, ప్రతి పాపికి రక్తము అవసరమే అని ఎంతమంది అయితే అంగీకరించి యేసు నీ రక్తము నాకు కావాలి, నా పాపములు క్షమించు, నీ రక్తాన్ని నా మీద ప్రోక్షించండి ప్రభా, నన్ను కడగండి ప్రభా, నన్ను శుద్ధీకరించండి ప్రభా, నీ బిడ్డగా నన్ను అంగీకరించండి ప్రభా. ఇదిగో నీ రక్తము త్రాగిన వారిని అంత్యకాలమందు లేపుతానన్నావు కాబట్టి ఇదిగో ఈ దినము నుంచి ప్రతి నెలయు లేదా ప్రతి బల్లారాధనలో నేను పాలు పంపులు పొందగలిగే కృప నాకు దయచేయండి ప్రభా. సహాయం దయచేయండి. మీరే మహిమ పొందండి. యోబుకు వేసిన కంచెను నాకు మా కుటుంబానికి వేయండి. ఈ మాట అంగీకరించే ప్రతి కుటుంబానికి నీ కంచె వేయండి ప్రభా. నీ కాపుదల ఉంచండి. ఇదిగో లోకమంతా భయంకరంగా ఉన్నారు. ఇదిగో నా తండ్రి, అనేక మంది కరోనా రకరకాల నా తండ్రి రోగాలతో బాధపడుతున్నారు. ఇదిగో నిన్ను నమ్మిన బిడ్డలైతే ధైర్యంగా ఉండటానికి నీవు మాకు చాలిన దేవుడిగా ఉన్నావు. నీ రక్తాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీద ప్రోక్షించండి. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచె వేయండి. మా హృదయాలలో నిన్ను, నీ ఆత్మను కలిగి బ్రతుకుతాం. నీ కొరకు నిజమైన సాక్షులుగా బ్రతుకుతాం. ఈ దినమున తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటలు ప్రతి హృదయంలో నాటి నీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలు దయచేయమని నీ కృపకు, నీ ప్రేమకు, నీ కాపుదలకు మరొకసారి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును, ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తూ వేడుకొంచున్నా నా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రభు తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి సదాకాలం మీకు తోడయుండి కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మరొక వాక్యంతో రేపు ఉదయాన్ని మళ్ళీ కలుసుకుందాం.